ఇందాక చూసా షర్మిల గారు అంటున్నారు ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి, నేను వచ్చి చూస్తాను. సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిల గారు చెప్పారు. నేను చెప్తున్నా ఈ రోజున జగనన్న సైనికుడిగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా. షర్మిల గారు గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. టైం నువ్వు చెప్పు, ప్రాంతం నువ్వు చెప్పు, తేదీ నువ్వు చెప్పు, ఏ టైంకి వస్తావో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల రూపురేఖలు ఎలా మార్చామో, ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది. ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి అనిపించేటట్టు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ రోజున మనం పోరాడుతూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఇక్కడున్న ఆడపడుచులకి మళ్ళీ చెప్తున్నా, మాట నిలబెట్టుకున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మాట ఇచ్చిన ప్రకారం డ్వాక్రా రుణమాఫీ చేసి వడ్డీతో సహా మీ రుణాన్ని చెల్లించి ముందుకు వస్తున్నాడు. 2 నెలల్లో ఎన్నికలున్నాయి. మాట నిలబెట్టుకున్న వ్యక్తిని, మడమ తిప్పని వ్యక్తిని, మీ బాగోగులు కోరే వ్యక్తిని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేరు పేరున ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్కకి, అవ్వకి, అక్కకి, చెల్లెలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.